జై గురుదత్త. ఇక్కడ పూజ్యశ్రీ అప్పాజీ వారు అంటాం మేము, గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యం మొదట స్టార్ట్ చేసుకుంటే గణేషుల వారికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున సామూహికంగా భక్తులందరి చేత సంకటహర చతుర్థి జరుగుతుంది. అలాగే తర్వాత అనగా సమేత దత్తాత్రేయ స్వామివారు, ఆయనకి ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతం భక్తులందరి చేత సామూహికంగా చేయిస్తారు ప్రతి నెల. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా ఉన్నారు. గీతా జయంతి రోజు గీతా పారాయణ, భగవద్గీత ఇవన్నీ ఉత్సవ సమయాల్లో, పండుగ సమయాల్లో భగవద్గీత పారాయణ, నారాయణీయం, సౌందర్యలహరి ఇలాంటి పారాయణ అనేది జరుగుతూ ఉంటుంది. అలా యజ్ఞశాల ఉంది, వివిధమైన యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటారు. ఆయనకి ఎవరైనా ఏమైనా మంచి కోరికలు ఉండి ఏదైనా పని జరగనప్పుడు ఇక్కడ పూర్ణఫలం కట్టి 40 రోజులు దీక్ష వహించి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ హనుమంతులు వారిని ప్రతిష్ఠించినప్పుడు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యంత్రం కూడా ప్రతిష్ఠించారు. గురువుల అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల భక్తుల యొక్క కోరికలు ఇక్కడ చాలామందివి నెరవేరినవి. అలాగే ఇక్కడ ఆదిత్య సమేత నవగ్రహ దేవతలు ఉన్నారు. అది ఆంజనేయ స్వామిది వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఆంజనేయ స్వామికి దీక్ష ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం పూర్ణఫలం తీసుకుంటాం. పూర్ణఫలం అంటే కొబ్బరికాయ. అది మన కోరిక చెప్పుకుని అర్చక స్వామికి ఇస్తే ఆయన పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అలాగే సుందరాకాండలోనిది, రామాయణంలోది ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మనకి ఇస్తారు. దానితో పాటు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా 41 రోజులు మనం రోజు ఒక్కసారైనా చదువుకోవాలన్నమాట. 3 సార్లు చదువుకోగలిగితే శ్రేష్టం. మంత్రం చిన్నగానే ఉంటుంది, అది 11 సార్లు. స్వామివారి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి మనకిచ్చిన పూర్ణ ఫలాన్ని కడతాం అన్నమాట. 40 రోజుల తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పూర్ణ ఫలాన్ని విప్పి మళ్ళీ స్వామివారికి ఇస్తే పూజ చేసి మనకిస్తారు. అలాగే కోరిక తీరిన వాళ్ళు స్వామివారికి వడమాల కానీ అప్పాలమాల కానీ సమర్పించుకుంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది రీతి. పూర్తి వివరాల కోసం గుడిని సంప్రదిస్తే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. అలాగే ఇక్కడ శనీశ్వరుడికి ప్రతి శనివారము శని త్రయోదశి రోజు తైలాభిషేకం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు శివుణ్ణి సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారు అంటారు. ఆయనకి ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సమయంలో విశేషమైన పూజ జరుగుతాయి. ఇంకా కార్తీక మాసం, ఇంకా శివపర్వదినాలన్నింటిలోనూ వైభవంగా స్వామివారికి పూజ చేసుకుంటారు. హనుమంతుల వారికి ఏమో హస్త నక్షత్రం రోజు పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆయనకి ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం అప్పుడు కావడి సేవ, అభిషేకం అనేవి, దీపోత్సవం అనేవి చేస్తారు. అలాగే ఇక్కడ నాగుల ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎవరికైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు, ప్రీతితో ఉన్నవాళ్ళు భక్తుల చేత నాగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన చేస్తారు. శ్రీచక్రార్చన చేసే సమయంలో లలితా సహస్రనామం, సౌందర్యలహరి, కాలభైరవాష్టకం ఇలాంటివి భక్తుల చేత పారాయణ చేస్తారు. ఇలాగ కాలానుగుణంగా, ఉత్సవాలనుగుణంగా గురువుగారి ఆజ్ఞ ప్రకారం వివిధమైన పూజలు, కార్యాలు అన్నివి భక్తుల చేత చేయించబడతాయి. జై గురుదత్త. జై గురుదత్త. ఇక్కడ పూజ్యశ్రీ అప్పాజీ వారు అంటాం మేము, గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యం మొదట స్టార్ట్ చేసుకుంటే గణేషుల వారికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున సామూహికంగా భక్తులందరి చేత సంకటహర చతుర్థి జరుగుతుంది. అలాగే తర్వాత అనగా సమేత దత్తాత్రేయ స్వామివారు, ఆయనకి ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతం భక్తులందరి చేత సామూహికంగా చేయిస్తారు ప్రతి నెల. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా ఉన్నారు. గీతా జయంతి రోజు గీతా పారాయణ, భగవద్గీత ఇవన్నీ ఉత్సవ సమయాల్లో, పండుగ సమయాల్లో భగవద్గీత పారాయణ, నారాయణీయం, సౌందర్యలహరి ఇలాంటి పారాయణ అనేది జరుగుతూ ఉంటుంది. అలా యజ్ఞశాల ఉంది, వివిధమైన యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటారు.
ఆయనకి ఎవరైనా ఏమైనా మంచి కోరికలు ఉండి ఏదైనా పని జరగనప్పుడు ఇక్కడ పూర్ణఫలం కట్టి 40 రోజులు దీక్ష వహించి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ హనుమంతులు వారిని ప్రతిష్ఠించినప్పుడు కార్యసిద్ధి ఆంజనేయస్వామి యంత్రం కూడా ప్రతిష్ఠించారు. గురువుల అనుగ్రహం, ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల భక్తుల యొక్క కోరికలు ఇక్కడ చాలామందివి నెరవేరినవి. అలాగే ఇక్కడ ఆదిత్య సమేత నవగ్రహ దేవతలు ఉన్నారు. అది ఆంజనేయ స్వామిది వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఆంజనేయ స్వామికి దీక్ష ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం పూర్ణఫలం తీసుకుంటాం. పూర్ణఫలం అంటే కొబ్బరికాయ. అది మన కోరిక చెప్పుకుని అర్చక స్వామికి ఇస్తే ఆయన పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అలాగే సుందరాకాండలోనిది, రామాయణంలోది ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మనకి ఇస్తారు. దానితో పాటు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా 41 రోజులు మనం రోజు ఒక్కసారైనా చదువుకోవాలన్నమాట. 3 సార్లు చదువుకోగలిగితే శ్రేష్టం. మంత్రం చిన్నగానే ఉంటుంది. అది 11 సార్లు స్వామివారి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి మనకిచ్చిన పూర్ణ ఫలాన్ని కడతాం అన్నమాట. 40 రోజుల తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పూర్ణ ఫలాన్ని విప్పి మళ్ళీ స్వామివారికి ఇస్తే పూజ చేసి మనకిస్తారు. అలాగే కోరిక తీరిన వాళ్ళు స్వామివారికి వడమాల కానీ అప్పాల మాల కానీ సమర్పించుకుంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది రీతి. పూర్తి వివరాల కోసం గుడిని సంప్రదిస్తే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. అలాగే ఇక్కడ శనీశ్వరుడికి ప్రతి శనివారము శని త్రయోదశి రోజు తైలాభిషేకం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు శివుణ్ణి సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారు అంటారు. ఆయనకి ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సమయంలో విశేషమైన పూజ జరుగుతాయి. ఇంకా కార్తీక మాసం, ఇంకా శివ పర్వదినాలన్నింటిలోనూ వైభవంగా స్వామివారికి పూజ చేసుకుంటారు. హనుమంతుల వారికేమో హస్త నక్షత్రం రోజు పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆయనకి ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం అప్పుడు కావడి సేవ, అభిషేకం అనేవి, దీపోత్సవం అనేవి చేస్తారు. అలాగే ఇక్కడ నాగుల ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎవరికైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు, ప్రీతితో ఉన్నవాళ్ళు భక్తుల చేత నాగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన చేస్తారు. శ్రీచక్రార్చన చేసే సమయంలో లలితా సహస్రనామం, సౌందర్యలహరి, కాలభైరవాష్టకం ఇలాంటివి భక్తుల చేత పారాయణ చేస్తారు. ఇలాగ కాలానుగుణంగా, ఉత్సవాలనుగుణంగా గురువుగారి ఆజ్ఞ ప్రకారం వివిధమైన పూజలు, కార్యాలు అనేవి భక్తుల చేత చేయించబడతాయి. జై గురుదత్త. జై గురుదత్త. ఇక్కడ పూజ్యశ్రీ అప్పాజీ వారు అంటాం మేము, గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యం మొదట స్టార్ట్ చేసుకుంటే గణేశుల వారికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున సామూహికంగా భక్తులందరి చేత సంకటహర చతుర్థి జరుగుతుంది. అలాగే తర్వాత అనగా సమేత దత్తాత్రేయ స్వామివారు, ఆయనకి ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతం భక్తులందరి చేత సామూహికంగా చేయిస్తారు ప్రతి నెల. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా ఉన్నారు. గీతా జయంతి రోజు గీతా పారాయణ, భగవద్గీత ఇవన్నీ ఉత్సవ సమయాల్లో, పండుగ సమయాల్లో భగవద్గీత పారాయణ, నారాయణీయం, సౌందర్యలహరి ఇలాంటి పారాయణ అనేది జరుగుతూ ఉంటుంది. అలా యజ్ఞశాల ఉంది. వివిధమైన యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటారు. ఆయనకి ఎవరైనా ఏమైనా మంచి కోరికలు ఉండి ఏదైనా పని జరగనప్పుడు ఇక్కడ పూర్ణఫలం కట్టి 40 రోజులు దీక్ష వహించి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ హనుమంతులు వారిని ప్రతిష్ఠించినప్పుడు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యంత్రం కూడా ప్రతిష్ఠించారు. గురువుల అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల భక్తుల యొక్క కోరికలు ఇక్కడ చాలామందివి నెరవేరినవి. అలాగే ఇక్కడ ఆదిత్య సమేత నవగ్రహ దేవతలు ఉన్నారు. అది ఆంజనేయ స్వామిది వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఆంజనేయ స్వామికి దీక్ష ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం పూర్ణఫలం తీసుకుంటాం. పూర్ణఫలం అంటే కొబ్బరికాయ. అది మన కోరిక చెప్పుకుని అర్చక స్వామికి ఇస్తే ఆయన పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అలాగే సుందరాకాండలోనిది, రామాయణంలోది ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మనకి ఇస్తారు. దానితో పాటు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా 41 రోజులు మనం రోజు ఒక్కసారైనా చదువుకోవాలన్నమాట. 3 సార్లు చదువుకోగలిగితే శ్రేష్టం. మంత్రం చిన్నగానే ఉంటుంది. అది 11 సార్లు
స్వామివారి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి మనకిచ్చిన పూర్ణ ఫలాన్ని కడతాం అనమాట. 40 రోజుల తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పూర్ణ ఫలాన్ని విప్పి మళ్ళీ స్వామివారికి ఇస్తే పూజ చేసి మనకిస్తారు. అలాగే కోరిక తీరిన వాళ్ళు స్వామివారికి వడమాల కానీ అప్పాల మాల కానీ సమర్పించుకుంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది రీతి. పూర్తి వివరాల కోసం గుడిని సంప్రదిస్తే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. అలాగే ఇక్కడ శనీశ్వరుడికి ప్రతి శనివారము శని త్రయోదశి రోజు తైలాభిషేకం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు శివుణ్ణి సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారు అంటారు. ఆయనకి ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సమయంలో విశేషమైన పూజ జరుగుతాయి. ఇంకా కార్తీక మాసం ఇంకా శివపర్వదినాలన్నింటిలోనూ వైభవంగా స్వామివారికి పూజ చేసుకుంటారు. హనుమంతుల వారికేమో హస్త నక్షత్రం రోజు పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆయనకి ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం అప్పుడు కావడి సేవ, అభిషేకం అనేవి, దీపోత్సవం అనేవి చేస్తారు. అలాగే ఇక్కడ నాగుల ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎవరికైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు, ప్రీతితో ఉన్నవాళ్ళు భక్తుల చేత నాగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన చేస్తారు. శ్రీచక్రార్చన చేసే సమయంలో లలితా సహస్రనామం, సౌందర్యలహరి, కాలభైరవాష్టకం ఇలాంటివి భక్తుల చేత పారాయణ చేస్తారు. ఇలాగ కాలానుగుణంగా, ఉత్సవాలనుగుణంగా గురువుగారి ఆజ్ఞ ప్రకారం వివిధమైన పూజలు, కార్యాలు అన్నివి భక్తుల చేత చేయించబడతాయి. జై గురుదత్త. జై గురుదత్త. ఇక్కడ పూజ్యశ్రీ అప్పాజీ వారు అంటాం మేము, గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యం మొదట స్టార్ట్ చేసుకుంటే గణేశుల వారికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున సామూహికంగా భక్తులందరి చేత సంకటహర చతుర్థి జరుగుతుంది. అలాగే తర్వాత అనగా సమేత దత్తాత్రేయ స్వామివారు, ఆయనకి ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతం భక్తులందరి చేత సామూహికంగా చేయిస్తారు ప్రతి నెల. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా ఉన్నారు. గీతా జయంతి రోజు గీతా పారాయణ, భగవద్గీత ఇవన్నీ ఉత్సవ సమయాల్లో, పండుగ సమయాల్లో భగవద్గీత పారాయణ, నారాయణీయం, సౌందర్యలహరి ఇలాంటి పారాయణ అనేది జరుగుతూ ఉంటుంది. అలా యజ్ఞశాల ఉంది. వివిధమైన యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటారు. ఆయనకి ఎవరైనా ఏమైనా మంచి కోరికలు ఉండి ఏదైనా పని జరగనప్పుడు ఇక్కడ పూర్ణఫలం కట్టి 40 రోజులు దీక్ష వహించి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ హనుమంతుల వారిని ప్రతిష్ఠించినప్పుడు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యంత్రం కూడా ప్రతిష్ఠించారు. గురువుల అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల భక్తుల యొక్క కోరికలు ఇక్కడ చాలామందివి నెరవేరినవి. అలాగే ఇక్కడ ఆదిత్య సమేత నవగ్రహ దేవతలు ఉన్నారు. అది ఆంజనేయ స్వామిది వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఆంజనేయ స్వామికి దీక్ష ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం పూర్ణఫలం తీసుకుంటాం. పూర్ణఫలం అంటే కొబ్బరికాయ. అది మన కోరిక చెప్పుకుని అర్చక స్వామికి ఇస్తే ఆయన పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అలాగే సుందరాకాండలోనిది, రామాయణంలోది ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మనకి ఇస్తారు. దానితో పాటు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా 41 రోజులు మనం రోజు ఒక్కసారైనా చదువుకోవాలన్నమాట. 3 సార్లు చదువుకోగలిగితే శ్రేష్టం. మంత్రం చిన్నగానే ఉంటుంది, అది 11 సార్లు. స్వామివారి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి మనకిచ్చిన పూర్ణ ఫలాన్ని కడతాం అనమాట. 40 రోజుల తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పూర్ణ ఫలాన్ని విప్పి మళ్ళీ స్వామివారికి ఇస్తే పూజ చేసి మనకిస్తారు. అలాగే కోరిక తీరిన వాళ్ళు స్వామివారికి వడమాల కానీ అప్పాల మాల కానీ సమర్పించుకుంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది రీతి. పూర్తి వివరాల కోసం గుడిని సంప్రదిస్తే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. అలాగే ఇక్కడ శనీశ్వరుడికి ప్రతి శనివారము శని త్రయోదశి రోజు తైలాభిషేకం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు శివుణ్ణి సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారు అంటారు. ఆయనకి ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సమయంలో విశేషమైన పూజ జరుగుతాయి. ఇంకా కార్తీక మాసం ఇంకా శివపర్వదినాలన్నింటిలోనూ వైభవంగా స్వామివారికి పూజ చేసుకుంటారు. హనుమంతుల వారికేమో హస్త నక్షత్రం రోజు పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆయనకి ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం అప్పుడు కావడి సేవ, అభిషేకం అనేవి,
దీపోత్సవం అనేవి చేస్తారు. అలాగే ఇక్కడ నాగుల ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎవరికైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు, ప్రీతితో ఉన్నవాళ్ళు భక్తుల చేత నాగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన చేస్తారు. శ్రీచక్రార్చన చేసే సమయంలో లలితా సహస్రనామం, సౌందర్యలహరి, కాలభైరవాష్టకం ఇలాంటివి భక్తుల చేత పారాయణ చేస్తారు. ఇలాగ కాలానుగుణంగా, ఉత్సవాలనుగుణంగా గురువుగారి ఆజ్ఞ ప్రకారం వివిధమైన పూజలు, కార్యాలు అనేవి భక్తుల చేత చేయించబడతాయి. జై గురుదత్త. జై గురుదత్త. ఇక్కడ పూజ్యశ్రీ అప్పాజీ వారు అంటాం మేము, గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యం మొదట స్టార్ట్ చేసుకుంటే గణేశుల వారికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున సామూహికంగా భక్తులందరి చేత సంకటహర చతుర్థి జరుగుతుంది. అలాగే తర్వాత అనగా సమేత దత్తాత్రేయ స్వామివారు, ఆయనకి ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతం భక్తులందరి చేత సామూహికంగా చేయిస్తారు ప్రతి నెల. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా ఉన్నారు. గీతా జయంతి రోజు గీతా పారాయణ, భగవద్గీత ఇవన్నీ ఉత్సవ సమయాల్లో, పండుగ సమయాల్లో భగవద్గీత పారాయణ, నారాయణీయం, సౌందర్యలహరి ఇలాంటి పారాయణ అనేది జరుగుతూ ఉంటుంది. అలా యజ్ఞశాల ఉంది. వివిధమైన యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటారు. ఆయనకి ఎవరైనా ఏమైనా మంచి కోరికలు ఉండి ఏదైనా పని జరగనప్పుడు ఇక్కడ పూర్ణఫలం కట్టి 40 రోజులు దీక్ష వహించి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ హనుమంతులు వారిని ప్రతిష్ఠించినప్పుడు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యంత్రం కూడా ప్రతిష్ఠించారు. గురువుల అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల భక్తుల యొక్క కోరికలు ఇక్కడ చాలామందివి నెరవేరినవి. అలాగే ఇక్కడ ఆదిత్య సమేత నవగ్రహ దేవతలు ఉన్నారు. అది ఆంజనేయ స్వామిది వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఆంజనేయ స్వామికి దీక్ష ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం పూర్ణఫలం తీసుకుంటాం. పూర్ణఫలం అంటే కొబ్బరికాయ. అది మన కోరిక చెప్పుకుని అర్చక స్వామికి ఇస్తే ఆయన పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అలాగే సుందరాకాండలోనిది, రామాయణంలోది ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మనకి ఇస్తారు. దానితో పాటు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా 41 రోజులు మనం రోజు ఒక్కసారైనా చదువుకోవాలన్నమాట. 3 సార్లు చదువుకోగలిగితే శ్రేష్టం. మంత్రం చిన్నగానే ఉంటుంది. అది 11 సార్లు స్వామివారి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి మనకిచ్చిన పూర్ణ ఫలాన్ని కడతాం అన్నమాట. 40 రోజుల తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పూర్ణ ఫలాన్ని విప్పి మళ్ళీ స్వామివారికి ఇస్తే పూజ చేసి మనకిస్తారు. అలాగే కోరిక తీరిన వాళ్ళు స్వామివారికి వడమాల కానీ అప్పాల మాల కానీ సమర్పించుకుంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది రీతి. పూర్తి వివరాల కోసం గుడిని సంప్రదిస్తే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. అలాగే ఇక్కడ శనీశ్వరుడికి ప్రతి శనివారము శని త్రయోదశి రోజు తైలాభిషేకం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు శివుణ్ణి సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారు అంటారు. ఆయనకి ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సమయంలో విశేషమైన పూజ జరుగుతాయి. ఇంకా కార్తీక మాసం, ఇంకా శివ పర్వదినాలన్నింటిలోనూ వైభవంగా స్వామివారికి పూజ చేసుకుంటారు. హనుమంతుల వారికేమో హస్త నక్షత్రం రోజు పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆయనకి ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం అప్పుడు కావడి సేవ, అభిషేకం అనేవి, దీపోత్సవం అనేవి చేస్తారు. అలాగే ఇక్కడ నాగుల ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎవరికైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు, ప్రీతితో ఉన్నవాళ్ళు భక్తుల చేత నాగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన చేస్తారు. శ్రీచక్రార్చన చేసే సమయంలో లలితా సహస్రనామం, సౌందర్యలహరి, కాలభైరవాష్టకం ఇలాంటివి భక్తుల చేత పారాయణ చేస్తారు. ఇలాగ కాలానుగుణంగా, ఉత్సవాలనుగుణంగా గురువుగారి ఆజ్ఞ ప్రకారం వివిధమైన పూజలు, కార్యాలు అనేవి భక్తుల చేత చేయించబడతాయి. జై గురుదత్త.